సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నిజంగా ఈరోజు ఒక విషయం తలుచుకుంటే మరీ ఇంత ఘోరంగానా అనిపిస్తుంది బిడ్డ. ఎందుకంటే ఒక స్త్రీ నీ మీద పడి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు, అసహించుకుంటావు, దూరంగా జరుగుతావు. నువ్వు జీవితంలో పైకి ఎదగలేకపోవటానికి, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవటానికి, నీకు మనశ్శాంతి లేకుండా పోవటానికి, అన్ని నీ ముందు వరకు వచ్చి పక్కకి జరిగిపోవటానికి కారణం కూడా ఈ స్త్రీ వలనే, ఈమె వలనే, ఈమె ఏడుపు వలనే. ఏమని ఇంకా నీ జీవితంలో కొనసాగించావంటే నీ జీవితంలో ఏది కూడా అందుకోలేవు, సాధించలేవు, ఏది కూడా చేయలేవు. అన్నీ కూడా అడ్డంకులు, అవరోధాలే ఎదురవుతుంటాయి. అలాంటి ఏడుపు, ఆ స్త్రీ ఏడుపు నీ మీద పడుతోంది. అంతటి భయంకరమైన ఏడుపు నీ మీద పడుతోంది. ముందు ఆ స్త్రీ ఎవరో కనిపెట్టాలి, ఆమె పని పట్టాలి, ఆమెను నీ జీవితం నుంచి తరిమి కొట్టాలి బిడ్డ. అప్పుడే నీ పనులన్నీ కూడా చక్కగా అయితే, లేకపోతే నువ్వు చాలా కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి. ఇప్పుడు ఏవైతే కష్టము, బాధలు పడుతున్నావో అంతకు రెట్టింపు పడాలి. జాగ్రత్త బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అంతకు ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అలాగే ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఇక వీడియోలోకి వస్తే కనుక బాబా గారి సందేశం అయితే ఇలా ఉందండి. ఇక్కడ బిడ్డ, నువ్వు పైకి రాలేకపోవటానికి ఈ స్త్రీ ఏడుపే కారణం. ఆమె ఎవరో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఆమె ఏడుపు ఎందుకు అంత ప్రభావం చూపుతోంది? ఆమె నీ జీవితంలో ఉన్న ఆమెకు నీకు సంబంధం ఏంటి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతావు. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె ఏడుపు ఎలా నీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి కాసేపు విను. అయితే ముందుగా నీ గురించి 2 ముక్కలు చెప్తాను బిడ్డ. ఆ స్త్రీ ఏడుపు నీ మీద ఎందుకు పడుతోందో కూడా నీకు అర్థమవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఎవరికి తగ్గని ఒక వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం. నీ ఉనికిని స్పష్టంగా చూపిస్తావు. అలాగే ధైర్యము, ఆత్మవిశ్వాసము నీ ప్రధాన లక్షణాల్లో ఇదొకటి. మాటల్లో స్పష్టత ఉంటుంది. సూటిగా మాట్లాడతావు. బాణం వేసి కొట్టినట్టు, గురిపెట్టి కొట్టినట్టు మాట్లాడతావు. నిర్ణయాల్లో తొందరగా ఉంటావు. నీకు నచ్చిన పని అయితే ఎంత కష్టమైనా వెనకాడకుండా చేసేస్తావు. ఇతరుల ముందు తల వంచే ప్రసక్తే ఉండదు. అలాంటి స్వభావం ఉన్న ఒక వ్యక్తి. ఎదుటివారు నిన్ను చూసినప్పుడు కొంచెం నీకు పొగరు, గర్వం అని వాళ్ళకు అనిపిస్తుంది. అది నీ మీద నీకున్న నమ్మకం, ఆత్మవిశ్వాసం. నిజానికి అది నీ ఆత్మ గౌరవం అంతే. నిజాయితీకి ఎక్కువ విలువనిస్తావు. మోసము, అబద్ధము అసలు నీకు నచ్చదనే చెప్పాలి. ఎవరైనా నీ మీద నమ్మకం పెట్టుకున్నారంటే ప్రాణం పెట్టి కాపాడుకుంటావు వాళ్ళని. అదే నమ్మకాన్ని దెబ్బ తింటే మాత్రం పూర్తిగా దూరం అయిపోతావు. నీకు పేరు, ప్రతిష్టలు చాలా ముఖ్యం. పేరు చెడగొట్టుకోకూడదని ఎంతో తాపత్రయపడతావు. మంచిగా నడుచుకోవాలి అని అనుకుంటావు. అయితే నీకు గౌరవం రావాలి, గుర్తింపు రావాలని కూడా కోరుకుంటావు. ఏ పని చేసినా అది ప్రత్యేకంగా ఉండాలనే అనుకుంటావు. ఇక్కడ చాలా ఒక దయగల మనస్తత్వం బిడ్డ. నీ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవటానికి ఏ మాత్రం వెనకాడు. అవసరంలో ఉన్నవారిని చూసి వెంటనే సహాయం చేయాలనిపిస్తుంది. అయితే నీ మంచితనాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే మాత్రం తీవ్రంగా నువ్వు బాధపడతావు. భావోద్వేగాలు బయట ఎక్కువగా చూపించలేకపోయినా గానీ లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది. ప్రేమలో పడితే మాత్రం చాలా ప్రేమగా అంకితం అయిపోయి ఉంటావు. వారిని రక్షించడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతావు. కానీ గౌరవం లేకుండా ప్రవర్తిస్తే ఎవరైనా సరే అస్సలు సహించవు. కానీ ఇక్కడ ప్రశంస చాలా అవసరం. చిన్న మాటతోనైనా సరే మెచ్చుకుంటే మరింత ఉత్సాహంగా పనిచేస్తావు. అదే విమర్శలు కఠినంగా చేస్తే లోపల నుంచి కూడా బాధపడతావు. జీవితంలో పైకి రావాలని తపన ఎక్కువగా ఉంటుంది. పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలనుకుంటావు. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు పడిన అనుభవంతో కూడా బలంగా మారుతావు. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరి దగ్గరైనా ఏ చిన్న వస్తువైనా
ఉచితంగా తీసుకోవద్దు బిడ్డ. దానికి బదులుగా నువ్వు ఏదో ఒకటి చెల్లించు. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటానికి నీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకో. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకో. ఆ వాగ్దానాలను నేను నెరవేర్చుకోగలను లేదా అని ఆలోచించు. ఒకవేళ వాగ్దానాలు నెరవేర్చుకోవటంలో విఫలమైతే చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటావు. కాబట్టి నువ్వు నెరవేర్చగల దాన్ని మాత్రమే వాగ్దానం చేయి. వారానికి ఒక్కసారైనా కూడా ఇక్కడ నువ్వు నల్ల చీమలకి ఏదైనా తినటానికి పెట్టు బిడ్డ. నీ జీవితంలో ఉన్న ఈ ఏడుపులు, నరదృష్టి, నరఘోషలు అన్నీ తొలగిపోతాయి. అన్ని పనులు చక్కగా మొదలవుతాయి. ఇలా చేస్తే నువ్వు మంచి ఫలితాలు కూడా పొందుతావు. ఎందుకంటే నీ సాయికి కూడా పశు పక్షాదులు ప్రాణులు అంటే చాలా ఇష్టం. వాటికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు ఇచ్చినప్పుడు నీ సాయి సాక్షాత్తు తను స్వీకరించి ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇక్కడ ఏ పని కోసమైనా నువ్వు వెళ్లే ముందు కాసింత తీపి తిని వెళ్ళు. అద్భుతంగా నీ పని తీయగా ముందుకు సాగిపోతుంది. ఇక ఒకానొక దశలో ఆర్థికంగానో లేదో సామాజికంగానో ఎదగలేక ఇబ్బందులు పడిపోతూనే ఉన్నావు. దీనికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా బిడ్డ? ఒక స్త్రీ ఏడుపు. నువ్వు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే నీ స్వభావాన్ని గమనిస్తే నువ్వు చాలా ఒక దయార్థ హృదయం. ఎందుకంటే ఎదుటి వారికి సాయం చేయటంలో ఎప్పుడు ముందుంటావు. కానీ నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు ఏంటి అంటే నీ వ్యక్తిగత విషయాలను, నీ సంతోషాన్ని అందరితో పంచుకోవటం. ఇక్కడ ఎవరైనా సరే మంచి జరిగితే ఆ విషయాన్ని 10 మందికి చెప్పి సంతోషపడతావు. సరిగ్గా ఇక్కడే సమస్య మొదలవుతోంది. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ సుఖ సంతోషాలను చూసి అసూయపడే ఒక స్త్రీ నీ చుట్టూనే ఉంది. ఆమె ఏడుపు నీ పురోగతిని అడ్డుకుంటోంది. ఈ స్త్రీ ఎవరో కాదు, నీ బంధువులలో ఒక స్త్రీ కావచ్చు, లేదా నీ కార్యాలయంలో నీతో పనిచేసే ఒక సహ ఉద్యోగి కావచ్చు, లేదా నీ పొరుగు ఉండేవారు కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ నీపై ఏడ్చే ఆ స్త్రీ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకనంటే గనక చాలా అవసరం కూడా. ఆమె ఒంటరిగా ఉన్న మహిళ కావచ్చు, లేదా ఆమెకు కూడా అన్ని సౌకర్యాలు ఉండి ఉండొచ్చు. కానీ నీకు ఉన్న ఒక ప్రత్యేకమైన ఆనందం ఆమెకు లేదు అని భావించి ఆమె నీపై కన్ను వేసింది బిడ్డ. నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉన్నా, నువ్వు ఒక కొత్త వస్తువు తీసుకున్న, వాహనాన్ని కొనుగోలు చేసినా, లేదా నీ పిల్లల చదువులో రాణిస్తూ ఉన్నా ఆమెలో తెలియని ఒక అసూయ మొదలవుతుంది. నాకు ఎందుకు ఇలాంటి కుటుంబం లేదు, నాకు ఎందుకు ఇలాంటి భర్త దొరకలేదు, నా పిల్లలు వీళ్ళ పిల్లల కంటే ఎందుకు తక్కువ ఉన్నారు అని లోపల కుమిలిపోతూ నీపై నిరంతరం ఏడుస్తూనే ఉంది. అనుక్షణం ఇదే ఏడుపు. అనుక్షణము తన కుటుంబాన్ని గురించి పట్టించుకోవటం మానేసి నిన్ను, నీ కుటుంబాన్ని గమనించటంలోనే సరిపోతోంది. మీరు సంతోషంగా ఉన్నా, ఎదుగుతూ ఉన్నా తట్టుకోలేక నాకు లేనివన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు కదా అంటూ కడుపు మంటతో, ఉక్రోషంతో రగిలిపోయి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. నీపై నిరంతరం ఏడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ఏడుపు లేదా దిష్టి దోషం అనేది చాలా శక్తివంతమైనది తల్లి. ఇది నీ చుట్టూ ఒక ప్రతికూల వలయాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల నువ్వు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావు. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా వెలుగులో ఉండాలని కోరుకుంటావు. జీవితం చక్కగా ఉండాలనుకుంటావు. కాబట్టి నీపై ఉండే నెగటివ్ ఎనర్జీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు పుట్టుకతోనే ఒక ఆకర్షణీయమైన ఒక రూపం కానీ, మనసు కానీ, వ్యక్తిత్వం కానీ కలిగిన వ్యక్తివి బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తావు. నీ మాట తీరు కావచ్చు, నడక కావచ్చు, ప్రవర్తన అన్నీ కూడా ఒక రాచరికపు లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే చాలా ధైర్యం ఉంటుంది. అలాగే కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడటాన్ని అస్సలు కూడా ఇష్టపడవు. అయితే నీలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటి అంటే త్వరగా ఎవరినైనా నమ్మేయటం మరియు నీ రహస్యాలను ఇతరుల ముందు పెట్టేయటం. ఈ అలవాటే నీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. ముఖ్యంగా ఒక స్త్రీ ఏడుపు నీ మీద పడటం వల్ల నువ్వు జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి బిడ్డ. ఆ స్త్రీ నీ రక్త సంబంధికురాలు కావచ్చు, లేదా నీ స్నేహితురాలు కావచ్చు. ఆమె నీ ఎదుట చాలా ప్రేమగా నటిస్తుంది. కానీ నువ్వు వెనుదిరిగ్గానే నీ గురించి చెడుగా మాట్లాడటం, లేదా నీకు ఉన్న సౌకర్యాలను చూసి నిట్టూరుస్తూ ఉంటుంది. ఈ నిట్టూర్పులు, ఈ ఏడుపులు ఎలా ఉంటుందంటే నీకు వచ్చే శుభ ఫలితాలను కూడా హరించి వేస్తాయి. నీకు రాబోతున్న మంచిని కూడా చెడుగా మార్చేస్తాయి. నీ ఇంట్లో తరచూ గొడవలు జరగటం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం, ఆర్థికంగా నష్టపోవటం, ఇవన్నీ కూడా ఆ స్త్రీ ఏడుపు వల్ల కలిగే ఫలితాలే బిడ్డ. నువ్వు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలబడటం లేదు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి.
ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. నీపై ఎవరో ఒక స్త్రీ అసూయతో ఏడుస్తుందని గ్రహించు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఏడుపు కేవలం మాటల ద్వారానే కాదు, చూపుల ద్వారా కూడా నీపై ప్రసరిస్తుంది, విపరీతంగా దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని నరుడు కంటికి నాపరాయి కూడా పగులుతుంది అంటారు బిడ్డ. అంతటి చూపు ఉంటుంది నర దృష్టికి. మామూలు మనిషివి నువ్వెంత. అయితే ఇక్కడ ఈ దృష్టి దోషం బారిన పడకుండా ఉండాలి, అది చాలా అవసరం కూడా బిడ్డ. కాపాడుకోవాలి ఈ దృష్టి నుంచి నిన్ను నువ్వు, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దృష్టి దోషం తగిలితే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా కూడా ఒక్కసారి నేలకు పడిపోతాడు. కాబట్టి ఈ దృష్టి దోషం నుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండాలి. అందుకే జనాల కళ్ళల్లో ఏది కూడా పడేలా చేసుకోకూడదు. అంటే హంగు ఆర్భాటమైన జీవితం గడపకూడదు. ఎంత ఉన్నా నీకు 10 మందికి చూపించాలనేం లేదు కదా. 10 మందికి చూపించావంటే, నలుగురి కళ్ళు నీ మీద పడ్డాయంటే ఆ చెడు శక్తి, ఆ ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీగా మారిపోయి నిన్ను మళ్ళీ కూడా ఒక లేని స్థాయికి తీసుకొచ్చి సర్వనాశనం చేసేస్తుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, డబ్బు నిలవదు, ఏం చేసినా కలిసి రాదు, మానసిక ప్రశాంతత ఉండదు. ముందుగా ఇలాంటివన్నీ వస్తాయి బిడ్డ. ఎందుకంటే ఇలాంటి నీడలే నీ చుట్టూ ఉన్న అసూయ పరులు నీపై ఏడ్చే ఆ స్త్రీని గుర్తించటం పెద్ద కష్టం ఏమీ కాదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, నువ్వు ఏదైనా శుభవార్త చెప్పినప్పుడు ఆమె ముఖంలో కనిపించే కృత్రిమమైన నవ్వును బట్టి ఆమెను కనిపెట్టచ్చు, గుర్తుపట్టచ్చు. ఆమె పైకి నిన్ను పొగిడిన ఆమె కళ్ళల్లో అసూయ స్పష్టంగా కనిపిస్తుంది, మాటల్లో ఆనందం కనబడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఈ స్త్రీ ఏడుపు నుండి బయటపడటానికి మరియు నీ జీవితంలో మళ్ళీ మునుపటి వైభవాన్ని పొందటానికి నువ్వు పెద్ద పెద్ద యజ్ఞాలు లేదా ఖరీదైన పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు తల్లి. ఇక్కడ ఆధ్యాత్మికంగా నువ్వు కొన్ని చేసుకుంటే చాలు. దైవ ప్రార్థన, దైవ చింతన. ఒక్కసారి నువ్వు ఎక్కడికైనా నీ ఇష్టదైవాన్ని ఒక్కసారి దర్శించుకునిరా, నీ కులదైవాన్ని, నీ ఇంటి దైవాన్ని ఒక్కసారి దర్శించుకునిరా, నీ ఇష్టదైవమైన నీ సాయి మందిరానికి ఒక్కసారి వెళ్ళేసిరా. అక్కడున్న విభూతిని తెచ్చుకో, నుదుటిన ధరించు. నీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న కుంకుమను గాని విభూతిని గాని తీసుకొచ్చి బయటకు వెళ్ళే ప్రతిసారి కూడా ఖచ్చితంగా నుదుటిపై ధరించి వెళ్ళు. ఎలాంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, కుళ్ళు, ఈర్ష, అసూయ ఏవి కూడా నీ దరి కూడా చేరలేవు. ఇది ఒక రక్షణ కవచంలా మారుతుంది. ప్రతిరోజు స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన ఈ దైవానికి సంబంధించినటువంటి కుంకుమ, విభూతం ఏదో ఒకటి ధరించు బిడ్డ. అది నిన్ను కాపాడుతుంది. అంతటి శక్తి అన్నది ఈ కుంకుమకి, విభూతికి ఉంటుంది. అలాగే ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది. అలాగే కళ్ళకు కాటుగా కొంచెం పెట్టుకుని వెళ్ళటం అలవాటు చేసుకో బిడ్డ. అలాగే కొద్దిగా కళ్ళకి కాటుకను పెట్టుకుని వెళ్ళటం నేర్చుకో. ఎందుకంటే కాటుక నర దృష్టిని చింద్రవంద్ర చేసేస్తుంది, నిన్ను సోకనివ్వదు, పటాపంచలో చేసేస్తుంది. అంతటి శక్తి ఉంది కాటుకకు. కాబట్టి జాగ్రత్త. ఇతరుల దృష్టి నీ మీద పడకుండా కాపాడుతుంది. ఈ చిన్న నియమం నువ్వు చేసావంటే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనికి తోడుగా ప్రతిరోజు కూడా కాసేపు దైవ ధ్యానం చేసుకో. ఇంట్లో ధూపం, దీపం అన్ని కూడా వెలిగించుకో. నీ మీద, నీ ఇంటి మీద ఎలాంటి నర దృష్టి కూడా పడదు. ఎదురు దృష్టి దోషాలు కూడా మరియు అసూయ వల్ల కలిగేటటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా అన్ని తొలగించేస్తాయి. అలాగే నీ ఇంట్లో ప్రతిరోజు కూడా ఉప్పు నీటితో తుడుచుకోవటం, స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పును వేసి నువ్వు స్నానం చేసుకో. ఒంట్లో ఉన్న చెడు శక్తి, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎవరైనా నీ ఇంట్లోకి వచ్చి చెడు మనస్తత్వంతో వచ్చి నీ ఇంటిని చూసి వాళ్ళు కుళ్ళుకున్నా, ఈర్ష్యపడినా, అసూయపడినా ఆ ప్రభావం నీ ఇంట్లో ఉంటుంది. అవన్నీ వెళ్ళిపోవాలంటే నువ్వు చిన్న ఉపాయాలు చేయాలి. ఈ చిన్న ఉపాయాలు చేసి నీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని తరిమి కొట్టాలి. ఆ విధంగా చేస్తే నీ ఇంటిని ఎవ్వరూ కూడా కదపలేరు బిడ్డ. ముఖ్యంగా నీ వ్యక్తిగత విజయాలను, లాభాలను ఇతరులతో పంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించు. ఎవరికి ఏ విషయం చెప్పాలో అది మాత్రమే చెప్పు. నీ సంతోషం అందరికీ సంతోషాన్ని ఇవ్వదు అన్న నిజాన్ని గుర్తించుకో. ఎందుకంటే ఒక విచిత్రమైన గుణం ఉంటుంది. అదేంటంటే నీ కష్టాలను ఎవరికి చెప్పుకోవు, కానీ నీ సంతోషాన్ని మాత్రం అందరికీ పంచుకుంటూ ఉంటావు. దీనివల్ల లోకం ఏమనుకుంటుందంటే నీకు అసలు కష్టాలే లేవు, నువ్వు ఎప్పుడు సుఖంగా సంతోషంగానే ఉన్నావు అని భ్రమిస్తూ ఉంటారు. మాకెందుకు ఇన్ని కష్టాలు, మరి మేము తను ఒకలానే కష్టపడుతున్నాం కదా, అయితే మాకన్నీ కష్టాలే ఉన్నాయి, తనకు మాత్రం అన్ని సుఖాలే ఎలా ఉన్నాయి అని అనుకుంటారు. కాబట్టి ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పాలి బిడ్డ. ఈ భ్రమ నుండి ఇతరులతో అసూయ పుడుతుంది.
ఆ అసూయ పెరిగి పెరిగి ఏడుపుగా మారుతుంది. ముఖ్యంగా ఆడవారి ఏడుపుకి చాలా శక్తి ఉంటుంది. అది నీ పురోభివృద్ధిని అణిచివేస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిలో ఆటంకాలు సృష్టిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఆ దుష్టశక్తి ఉన్నట్లే అనిపిస్తుంది. ఏదో తెలియని భయం, ఆందోళన నిన్ను వెంటాడుతూ ఉంటాయి. దీని నుండి బయటపడటానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఉదయమే సూర్యోదయం అయ్యే సమయంలో నీకు కుదిరితే సూర్యుడికి ఎదురుగా ఒక్క 5 నిమిషాలు కూర్చో, లేదా సూర్య నమస్కారాలు చేసుకో. ఎందుకంటే సూర్య కిరణాలు నీ మీద పడ్డప్పుడు నీలో ఉన్న చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశించిపోతుంది. సూర్య భగవానుడి కిరణాలకి అంతటి శక్తి ఉంది. అలాగే నీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకో. ఇప్పుడు దీపంతో కలకలలాడే విధంగా చేసుకో. ఇలా చేస్తే ఎవరి చూపులు, ఎవరి ఏడుపులు నీ మీద పడవు. ఎందుకంటే దైవశక్తి నీ ఇంట్లో ఉంటుంది కాబట్టి. ఎప్పుడు ఆత్మగౌరవంతో బతకాలి. ఎవరు ముందర తల వంచకూడదు. కానీ ఈ ఏడుపుల వల్ల నీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. దాన్ని తిరిగి పొందాలి అంటే నువ్వు కాసేపు దైవ ధ్యానం కూడా చేసుకోవాలి. నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారి కుతంత్రాలను నువ్వు త్వరగా పసిగట్టగలిగే శక్తి వస్తుంది నీకు అలా చేస్తే. నీ కార్యాలయంలో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తే ఆ వ్యక్తితో వాదనలకు దిగొద్దు. నిశ్శబ్దంగా నీ పనిని నువ్వు చేసుకో. ఒక్కొక్కసారి మౌనమే అన్నిటికీ సమాధానం అవుతుంది. నిశ్శబ్దం శత్రువులకి పెద్ద శిక్ష. అలాగే నీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు లేకుండా, ఏడుపులు లేకుండా, కొట్లాళ్ళు లేకుండా చూసుకో బిడ్డ. కొన్నిసార్లు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తి ఇతరుల ఏడుపుని త్వరగా ఆకర్షిస్తుంది. అందుకని ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు. చీటికి మాటికి గొడవలు పడకండి. ఎందుకంటే ఇలా ఎప్పుడైతే గొడవలు పడుతూ ఇంటిని అశుభ్రంగా ఉంచుకుంటూ చెడు మాటలు మాట్లాడుతూ చెడు ఆలోచనలు చేస్తూ ఎదుటి వాళ్ళని తిడుతూ దూషిస్తూ ఉంటే ఆ ఇంట్లో చెడు శక్తి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నీ ఇంట్లో ఇప్పటికే చెడు శక్తి ఉంటే ఎదుటి వాళ్ళు నిన్ను చూసి కుళ్ళుకుని, నిన్ను చూసి ఏడ్చే ఏడుపులు త్వరగా నీ ఇల్లు ఆకర్షిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఎలాంటి దృష్టి దోషాలైనా పటాపంచలు అవుతాయి. కాసేపు దైవ ధ్యానం చేసుకుని ఇంటిని శుభ్రంగా ధూపంతో అలంకరించుకుంటే. ఎవరైనా నిన్ను అతిగా పొగుడుతూ ఉంటే వారి పొగడ్తలకి పొంగిపోకు. జాగ్రత్తగా ఉండు. అతిగా పొగిడే వారే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వారు చేసే మాయాజాలం అది నువ్వు గుర్తించాలి తల్లి. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండు. వారితో నీ కుటుంబ రహస్యాలు అసలు పంచుకోకు అవసరం లేదు. నువ్వు కొత్త బట్టలు కొన్నా, కొత్త నగలు కొన్నా వాటిని ప్రదర్శించుకు. ఒకవేళ ప్రదర్శించిన అవి దైవ కృప వల్ల వచ్చాయి అని చెప్పు. అంతే తప్ప నీ గొప్పతనం వల్ల కాదు అని చెప్పు. నీ వినయమే నిన్ను సంరక్షిస్తుంది. అయితే నీలో ఉన్న మరో ప్రధాన కారణం ఏంటి అంటే, ఏది కూడా కష్టాన్ని ఎంతైనా కూడా లోపల దాచేసుకుంటావు. చిన్న సంతోషమైనా కూడా అసలు తట్టుకోలేవు. అందరితో చెప్పేసుకోవాలి. ఇలా ఉంటుంది. కాబట్టి కాకులకి కొద్దిగా అన్నం పెట్టు బిడ్డ. కాకికి నువ్వు అన్నం పెట్టడం వల్ల శని భగవానుడు శాంతిస్తాడు. పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే దైవ కృప ఉంటుంది. నీ సాయికి కూడా పశుపక్షాదులకి ఆహారం పెడితే ఎంతో సంతోషిస్తాడు. నీ సాయి అనుగ్రహం కూడా నీ మీద ఉంటుంది. అయితే చాలా చురుగ్గా ఉంటావు. నీలో పని పట్ల అంకిత భావం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో నువ్వు చాలా బద్ధకంగా ఉన్నావు. గమనించావా? ప్రతి పనిని వాయిదా వేస్తున్నావు. గమనించావా? అది ఖచ్చితంగా దృష్టి దోషమే. ఈ దోషం నుండి విముక్తి పొందటానికి నువ్వు ఏం చేయాలి అంటే, కాసింత ఉప్పు తీసుకొని దిగదీసి పక్కకు పడేయి బిడ్డ. ఉప్పు, ఎండుమిరపకాయలు తీసుకుని దిష్టి తీసుకొని బయటకు పడేయి. లేదా నిప్పుల్లో వేసినప్పుడు ఘాటు రాకపోతే గట్టిగా దిష్టి తగిలిందని అర్థం చేసుకో. ఘాటు వచ్చిందా, దిష్టి లేదని అర్థం చేసుకో. ఇది నీ అమ్మమ్మలో, నీ తాతమ్మలో, నీ ముత్తమ్మమ్మలో అందరూ చేసిన పరిహారాలు బిడ్డ. వాళ్ళు ఇవన్నీ చేస్తేనే మీరు ఈరోజు ఇంత సుఖంగా ఉన్నారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ ఇంటి పెద్దగా హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా దృష్టి తీసుకుంటూ ఉండు. ఇలా చేయటం వల్ల నీ మీద ఉన్న చెడు ప్రభావం వెంటనే తగ్గిపోతుంది. జనాల ఏడుపులు పటాపంచలైపోతాయి. ఇక్కడ ఆ స్త్రీ ఎవరు అనేది ఈ 4 రోజులు గమనించు బిడ్డ. బాగా గమనిస్తే ఎవరు అన్నది నీకు అర్థమైపోతుంది. నీతో మంచిగా మాట్లాడుతూ, నీతో నవ్వుతూ ఉంటూ నీ వెనుక ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరు నీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు, నీతో మాట్లాడేటప్పుడు మనస్తృప్తిగా మాట్లాడుతున్నారా, నీతో సంతోషాన్ని పంచుకునేటప్పుడు సంతోషంగా ఉన్నారా, లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతున్నారా గమనించు. లేదా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ స్త్రీ ఎవరు అని.
నీతోనే నీ చుట్టూనే ఉండి నీ ఎదుగుదలను చూసి, నీలో ఉన్న ప్రత్యేక లక్షణాన్ని చూసి, నువ్వు ఏ వస్తువు కొన్నా, ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కదాన్ని చూసి ఈర్ష్యపడటం, కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఏడవటమే అవుతోంది. కాబట్టి జాగ్రత్త. ఈ నియమాలు పాటించు. ప్రతిరోజు కూడా నీ సాయి విభూతిని నుదుటిన ధరించు. ఎవరి ఏడుపులో నిన్ను ఏమీ కూడా చెయ్యలేవు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.